వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిలేటెడ్ గా మనం కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఎకనామిక్స్, కామర్స్ రివిజన్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి డైలీ క్లాస్ అనేది వీడియోస్ అనేవి వస్తాయి. కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ లో ఇంపార్టెంట్, 5 మార్క్స్ లో ఇంపార్టెంట్, 2 మార్క్స్ లో ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రివిజన్ క్లాస్ అనేది మనం స్టార్ట్ చేసాం కాబట్టి డైలీ కూడా క్లాసెస్ అనేవి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని విజిట్ చేయండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటిలో ఫస్ట్ ఏంటంటే సెక్షన్ ఏ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నవి చెప్తాం. వీటిలో ఈ రోజు మనం చెప్పేది ఏంటంటే ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్న 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదువుదాం. మనం ఏముంది అంటే ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. ఈ క్వశ్చన్ మనకి ఏంటంటే రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. దీన్ని ఇంకో రకంగా కూడా అడుగుతాడు. ఏంటి అంటే మనకి ఇండియా ఇస్ ది డెవలపింగ్ కంట్రీ అనేసి అడిగినా కూడా ఇవే సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ మ్యాటర్ రాసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ రెండిట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఒకే దానికి ఆన్సర్ అనేది ప్రిపేర్ అవుతారు. క్వశ్చన్ ఏంటి అంటే మనకి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫీచర్స్ అనేసి చెప్తున్నారు. ఇందుకే డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంటి అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అనేసి చెప్తున్నాం. డెవలప్డ్ అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందింది అనేసి, డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతూ ఉంది అంటే అదే ప్రాసెస్ అనమాట. డెవలపింగ్ అనేసి చెప్పొచ్చు అనమాట. అండర్ డెవలప్డ్ అంటే మనకి ఎకనామికల్లీ వీక్ గా ఉన్నవన్నీ కూడా అండర్ డెవలప్డ్ లో తీసుకోవడం జరుగుతుంది. డెవలపింగ్ కంట్రీస్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే మన ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీ అనేసి చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇలా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ గానే ఉండడానికి గల లక్షణాలు ఏంటి లేకపోతే కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఏం రాసాము అంటే ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం ఏంటంటే ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. వాటిలో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ చూస్తే మనకి లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అది ఇండియా అయినా ఇంకా వేరే దేశాలు ఏవైనా కూడా ఏంటంటే లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది, లో లెవెల్లో ఉంటుంది లేదా మీడియం గా ఉంది అనేసి చెప్పొచ్చు అనమాట. తక్కువ ఆదాయం కలిగి ఉంటున్నారు అనేసి చెప్తున్నాం. ఎందుకు తక్కువ ఆదాయం అనేది కలిగి ఉంటున్నారు అంటే కనుక జనాభా అనేది పెరగడం వలన వాళ్ళు సంపాదించేది ఏంటంటే ఒక పర్సన్ చూస్తే కనుక చాలా తక్కువ ఆదాయం అనేది సంపాదిస్తున్నారు అనేసి చెప్పొచ్చు. ఎందుకనమాట నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనకి ఏంటి అంటే స్కేర్ సిటీ ఆఫ్ క్యాపిటల్. స్కేర్ సిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటంటే మూలధనం కొరత అనేసి అంటాం తెలుగులో. మనకి ఏంటంటే కొన్ని బిజినెస్ అనేది ఫామ్ చేయాలి అంటే బిజినెస్ అనేది స్థాపించాలి అంటే స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అనేది వస్తుంది. చాలా మంది చాలా వ్యాపారాలు అవి చేయాలి అనుకున్నా లేదన్నా ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నా కూడా కొంత మనీ అనేది పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. బిజినెస్ పరంగా అయితే కనుక క్యాపిటల్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. స్టార్ట్ చేయాలి అన్నా కూడా ప్రాబ్లం అనేది మనీ ప్రాబ్లం అనేది ఉంది. కాబట్టి దానివల్ల ఏంటి అంటే అక్కడ స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అనేసి చెప్పొచ్చు. డెవలపింగ్ కంట్రీస్ అనేవి డెవలపింగ్ గానే ఉండిపోవడానికి కారణం ఏంటంటే స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అనేసి చెప్తున్నారు. కారణం ఏంటి అంటే మనకి నేషనల్ ఇన్కమ్ లో చూస్తే కనుక ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిటరీ సెక్టర్ నుంచి ఇన్కమ్ అనేది తీసుకుని నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఫామ్ చేయాలి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాబ్లం గా ఉంది. ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఏంటి అంటే ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా మారడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ థర్డ్ సైడ్ హెడ్డింగ్ మనకి చూస్తే కనుక డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అండి. డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది అనేసి చెప్తున్నాం. అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతమైన జనాభా పెరగడం. జనాభా పెరగడానికి కారణం ఏంటంటే 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి హై బర్త్ రేటు, హై బర్త్ రేట్ అనేది ఉండడం. రెండోది ఏంటంటే లో డెత్ రేట్ ఉండడం వలన పాపులేషన్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. దాని వలన ఏంటి అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డెవలపింగ్ కంట్రీస్ ఇంకా డెవలపింగ్ కంట్రీస్ గానీ ఉండిపోతున్నాయి అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పాపులేషన్ కి తగిన విధంగా గవర్నమెంట్ సర్వీస్ అందించాలన్నా లేకపోతే జాబ్స్ అనేవి కల్పించాలన్నా కష్టమైపోతుంది. కాబట్టి ఆ కంట్రీ ఏదైతే ఉందో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనకి అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే నిరుద్యోగిత అనేసి చెప్తున్నాం. పని చేయాలి అనేసి అనుకున్నా కూడా కొంతమందికి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు పని అనేది దొరకట్లేదు అనేసి చెప్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సనే కష్టపడి రిమైనింగ్ ఉన్న వాళ్ళంతా కూడా ఏ పని చేయకపోవడం వలన తక్కువ ఆదాయం అనేది సంపాదిస్తున్నారు.
సరైన పని అనేది లేకపోవడం వలన ఏంటి అంటే చాలా మంది నిరుద్యోగులుగా ఏ పని చేయకుండా అలాగే ఉండడం వలన మనకి దేశంలో ఏంటంటే ఆ పర్సన్ కి ఇన్కమ్ లేకుండా పోతుంది, అలాగే దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా ఉండిపోవడానికి కారణం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేసి చెప్పొచ్చు అనమాట. భారతదేశంలో ఈ రోజు ఏంటంటే నిరుద్యోగుల సంఖ్య చాలా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది అనేసి చెప్పొచ్చు. అలాగే జనాభా పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగానే ఉద్యోగ అవకాశాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఏ పని అనేది నెక్స్ట్ సైడ్ హెడింగ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అనేది ఇండియాలో చూస్తే కనుక మనకి స్టార్టింగ్ నుంచి కూడా అంటే స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇండిపెండెన్స్ నుంచి కూడా మనకి చూస్తే కనుక మన దేశం ఏదైతే ఉందో ముఖ్యంగా ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు. అలాగే ఇప్పటికీ చూస్తే మనకి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనమాట. అంటే ఎక్కువ మంది అగ్రికల్చర్ ని నమ్ముకోవడం వలన ఇక్కడ మనకి ఏంటంటే అగ్రికల్చర్ లో కొంచెం తక్కువ ఇన్కమ్ అనేది సంపాదిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే వ్యవసాయంలో కూడా కరెక్ట్ గా చేస్తే అంటే లేటెస్ట్ టెక్నాలజీ అనేది ఉపయోగించి దానిలో కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి మనకి న్యూ ఎక్విప్మెంట్స్ అనేవి వాడడం వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తే ఏంటి ఎక్కువ లాభాలు అనేవి పొందొచ్చు. అయితే ఏంటి అంటే ఈ రోజుకి కూడా పాత పద్ధతులు అనేవి ఉపయోగించడం వలన అక్కడ ఏంటి అంటే తక్కువ ఆదాయం అనేది కలిగి ఉంటున్నారు. అలాగే ఎక్కువ మంది దాని మీద డిపెండ్ అవడం వలన అక్కడ వచ్చే వేజ్ కూడా చాలా తక్కువగా వస్తుంది అనేసి చెప్తున్నా. అంటే తక్కువ ఆదాయం కలిగి ఉంటున్నారు అనేసి మనం చెప్పొచ్చు అనమాట. నేషనల్ ఇన్కమ్ లో మనకి చూస్తే గనక అగ్రికల్చర్ సెక్టార్ నుంచి కూడా మేజర్ పోర్షన్ అనేది మనకి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ లో కలుస్తుంది అనేసి చెప్పొచ్చు. ఒక దేశ జాతీయ ఆదాయం మనం డిసైడ్ చేయడానికి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ ని తీసుకుంటారు, ఇండస్ట్రియల్ సెక్టర్ అలాగే సర్వీస్ సెక్టర్ ని కూడా తీసుకుంటారు. అయితే మనకి చూస్తే ఇండియా లాంటి దేశాల్లో మనకి చూస్తే కనుక ఎక్కువ శాతం ఏంటంటే మన దేశంలో అగ్రికల్చర్ సెక్టార్ నుంచే ఇన్కమ్ అనేది వెళ్తుంది. చాలా మంది చదువుకున్నా కూడా ఏంటి అంటే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వలన వ్యవసాయం పనులు అనేవి చేసుకుంటూ ఇలా బ్రతుకుతున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు తక్కువ ఆదాయం అనేది కలిగి ఉంటారు అనేసి. హై ఇన్సిడెన్స్ ఆఫ్ పవర్టీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే పవర్టీ అనేది ఈ రోజుకి కూడా చాలా ఎక్కువగా ఉంది అనేసి చెప్తున్నాం. పవర్టీ అంటే ఏమనొచ్చు అంటే పేదరికం అనేసి అంటారు. అంటే కనీసం 3 పూట్ల తినడానికి తిండి కూడా లేకపోతే మనం దాన్ని ఏం చెప్పొచ్చు అంటే పవర్టీ అనేసి చెప్తున్నాం అనమాట. తినడానికి తిండి లేకపోవడం అలాగే ఉండడానికి నివాసం లేకుండా చాలా మంది ఈ రోజున మనకి ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా కనిపిస్తూ ఉంటారు. అంటే కనీసం ప్రైమరీ నీడ్స్ ఫుడ్, షెల్టర్, క్లాత్ అనేది లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు భారతదేశంలో ఈ రోజుకి చాలా ఎక్కువ మందిగానే ఉన్నారు అనేసి చెప్తుంది. అంటే ఇది ఒక రీజన్ అనేది మనం చెప్పొచ్చు. ఏంటంటే ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా కాకుండా ఓన్లీ డెవలపింగ్ గానే మిగిలిపోవడానికి కారణం ఏంటంటే పోవర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంది అనేసి చెప్తున్నాం. ఈ పోవర్టీ వలన మనకి ఏంటంటే ఇల్లిటరసీ అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటంటే ఇంకా నిరక్షరాస్యులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మనకి చిన్నపిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు. ఏంటి అంటే చదువుకోకుండా వేరే పనుల్లో ఉండడం, లేదు అనుకుంటే కనుక ఆ రోడ్డు మీద బెగ్గింగ్ అనేది చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే పోవర్టీ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సైడ్ హెడింగ్ మనం చూస్తే కనుక ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే ఆదాయ అసమానతలు అనేసి చెప్తాం. ఇన్ఈక్వాలిటీకి మనం కారణం ఏం చెప్పొచ్చు అంటే పాపులేషన్ మనకి చూస్తే అంటే 15% పాపులేషన్ దగ్గర 85% ఇన్కమ్ అనేది ఉంది అనేసి చెప్పొచ్చు. అంటే తక్కువ మంది దగ్గర ఎక్కువ ఆదాయం, ఎక్కువ డబ్బు అనేది కలిగి ఉన్నారు. అంటే ధనికులు ఇంకా ధనికులుగా ఉన్నారు అనేసి చెప్పొచ్చు. అలాగే మనకి ఏంటంటే 85% పాపులేషన్ ఓవరాల్ గా మనం దేశ జనాభా 85% పాపులేషన్ లో మనకి ఏంటంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ జనాభా కలిగి ఉంటే వాళ్ళ దగ్గర ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది అనేసి చెప్తుంది. అంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఏర్పడుతుంది. అక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఏర్పడుతుంది. ఇది కూడా ఏంటంటే ఇండియా అనేది డెవలప్ అవ్వకపోవడానికి ఒక కారణంగా, ఒక లక్షణంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సైడ్ హెడింగ్ మనకి చూస్తే ఏంటి అంటే లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. డెవలపింగ్ కంట్రీస్ లో ఎవరైతే పాపులేషన్ ఉంటున్నారో వాళ్ళు ఏంటి అంటే లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అంటే స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటంటే సరిగ్గా తినడానికి ఫుడ్ లేకపోవడం, మాల్ న్యూట్రిషన్ అనేసి అంటారు, ల్యాక్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. అలాగే పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. ఎందుకంటే జనాభా విపరీతంగా ఉండడం వల్ల పొల్యూషన్ కూడా ఆటోమేటిక్ గా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. డ్రింకింగ్ వాటర్ అంటే కొన్ని ఫెసిలిటీస్ మినిమం చూస్తే కనుక తినడానికి తిండి లేకపోవడం, తర్వాత ఏంటంటే వాటర్ కూడా సరిగా లేకపోవడం, ఈ విధంగా ఏంటంటే లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బ్రతుకుతున్నారు అనేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 9th సైడ్ హెడింగ్ మనకి ఏముందంటే టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అనేసి చెప్తుంది. అన్ని దేశాలు టెక్నాలజీ పరంగా చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తే డెవలపింగ్ కంట్రీస్ లో ఏవైతే ఉన్నాయి అంటే ఇండియా లాంటి దేశాల్లో మనకి ఏంటంటే టెక్నాలజీ పరంగా చాలా స్లోగా ఉన్నారు అనేసి చెప్పొచ్చు అనమాట. ప్రతి దేశం కూడా ఏంటంటే టెక్నాలజీలో చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటే
మన దేశంలో టెక్నాలజీ అనేది చాలా తక్కువగా ఉంది. ఏదైనా మనం టెక్నాలజీ పరంగా కానీ సాఫ్ట్వేర్ కానీ చూస్తే కనుక ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి చెప్పొచ్చు అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే డెవలపింగ్ కంట్రీలో ఒక లక్షణంగా చెప్పొచ్చు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూస్తే ఏముందంటే డ్యూయల్ ఎకానమీ అనేసి చెప్తున్నాం. డ్యూయల్ ఎకానమీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే కొన్ని సెక్టార్ లో మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఉపయోగించి ఎక్కువ ప్రాఫిట్స్, ఎక్కువ ఆదాయం అనేది సంపాదిస్తుంటే, ఇంకొన్ని సెక్టార్స్ లో ఏంటంటే ఓల్డ్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్, ఓల్డ్ మెథడ్ అనేది ఉపయోగించడం వలన వాళ్ళు తక్కువ ఆదాయం అనేది కలిగి ఉన్నారు అనేసి చెప్పొచ్చు. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే డ్యూయల్ ఎకానమీ అనేసి చెప్పొచ్చు. అంటే డెవలపింగ్ కంట్రీస్ లో డ్యూయల్ ఎకానమీ అనేది ఉంటుంది అనేసి చెప్పొచ్చు. ఇది ఒక లక్షణంగా మనం క్యారెక్టర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనకి ఏముందంటే ప్రైస్ ఇన్స్టెబిలిటీ. ఇన్స్టెబిలిటీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే స్టెబిలిటీ లేకపోవడం అనేసి చెప్తాం. అంటే ధరల్లో మనకి స్థిరత్వం అనేది లేకపోవడాన్ని ఏమంటాం అంటే ప్రైస్ ఇన్స్టెబిలిటీ అనేసి అంటాం. ప్రైస్ ఇన్స్టెబిలిటీ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే ధరలు ఉన్నట్లుండి ఏంటంటే విపరీతంగా పెరిగిపోవడం. కొన్ని వస్తువులు మనకి చూస్తే విపరీతంగా ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఆ ధర కూడా మనం అసలు గెస్ట్ చేసే విధంగా ఉండదు, హై లెవెల్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. 10 రూపాయలు ఉన్నదే మనం చూస్తే కొన్ని వెజిటేబుల్ చూస్తే కొన్నిసార్లు ఏంటంటే 100 రూపీస్ కూడా అమ్మడం జరుగుతుంది. అది 10 రూపాయలే ఉంటుంది యాక్చువల్ గా, కానీ దాన్ని ప్రైస్ అనేది విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే డిమాండ్ అనేది పెరగడం, అలాగే అక్కడ కొరత అనమాట, ఆ వస్తువు అనేది దొరకపోవడం. ఈ విధంగా ప్రైస్ ఇన్స్టెబిలిటీ వలన ఏమవుతుందంటే ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది అనేసి చెప్తున్నాం. ఆ ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్స్ వస్తే ఏంటంటే డెఫిషిట్ లోకి, గవర్నమెంట్ ఏదైతే ఉందో బడ్జెట్ అనేది డెఫిషిట్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది ఫీచర్ గా మనం చెప్పొచ్చు అనమాట డెవలపింగ్ కంట్రీస్ కి. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వల్ల ఏంటంటే చాలా సమస్యలు మనం చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ తినడానికి ఫుడ్ అనేది ఉండదు. ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల, విపరీతంగా పెరగడం వల్ల ఏంటంటే అంతమంది జనాభాకి సరిపడా ఫుడ్ లేదా ఆదాయం అనేది కల్పించాలి. అంత ఆదాయం అనేది కల్పించాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే పోవర్టీ అనేది ఏర్పడడానికి, అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడడానికి, ఇలా చాలా కారణాలు అనేవి పాపులేషన్ పెరగడం వలన చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అనేసి చెప్పొచ్చు అనమాట. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వల్ల ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపింగ్ గానే ఉండిపోతున్నాయి అనేసి చెప్పొచ్చు. జనాభా విపరీతంగా పెరగడం వల్ల ఏంటి అంటే అభివృద్ధి చెందే దేశాలు కూడా ఏంటంటే చెందకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ గా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటి అంటే విపరీతమైన జనాభాకి సరిపడా అన్ని ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంట్ కల్పించాలి అన్నా, లేదు అనుకుంటే కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా కూడా ఇక్కడ ఏంటంటే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది ఆ దేశం అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూస్తే ఏముంది అంటే అండర్ డెవలప్డ్ న్యాచురల్ రిసోర్స్. డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి ఏంటంటే న్యాచురల్ రిసోర్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటిని మనకి ఏంటంటే ఎక్కడ ఉన్నాయి ఏంటనేది గుర్తించి వాటిని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కానీ మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఆ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోతారు. అంటే కరెక్ట్ గా యూజ్ చేయకపోవడం, లేదు అంటే వేస్టేజ్ అనేది చేయడం, వేస్ట్ ఏర్పడుతుంది. అలాగే దేశం కూడా అభివృద్ధి చెందాల్సింది చెందట్లేదు అనేసి చెప్పొచ్చు అనమాట. సైడ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేసి అంటున్నాం. అంటే ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ లో ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అనేసి చెప్తున్నాం. ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సంస్థని లేదా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ డెవలప్ అవ్వడానికి, అలాగే ఇంకొంతమందికి ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించడం వలన రిమైనింగ్ మెంబర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కల్పిస్తారు. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ ఆదాయం అనేది అక్కడ సంపాదించడానికి వాళ్ళ ద్వారా ఉపయోగపడుతుంది. ఏంటి అంటే మనకి ఒక సంస్థ అనేది ఫామ్ అవడం వలన అతనికి ఎక్కువ ఆదాయం అనేది, ఆ సంస్థకి ఆదాయం వస్తుంది. అలాగే దానిలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం అనేది కల్పించి వాళ్ళు ఇన్కమ్ అనేది సంపాదించుకోవడానికి అక్కడ అవకాశం అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి డెవలపింగ్ కంట్రీస్ లో ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేసి చెప్తుంది. అంటే ఎంటర్ప్రెన్యూర్స్ చాలా తక్కువగా ఉంటారు అని. డెవలపింగ్ కంట్రీలో ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి, ఫామ్ చేయడానికి ఏంటంటే ఇన్కమ్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతుంది అనేసి చెప్పొచ్చు. ఈ విధంగా మనం ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా అనే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాము. టోటల్ గా మీకు ఇచ్చిన సైడ్ హెడ్డింగ్స్ ఇక్కడ మొత్తం చెప్పాము. వీటిలో మీరు ఎన్ని రాయాలి అంటే ఒక 10. ఈ క్వశ్చన్ చాలా పెద్దది, మనకి ఎక్కువ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 10 సైడ్ హెడ్డింగ్స్ అనేవి రాస్తే, కరెక్ట్ గా రాస్తే సరిపోతుంది. ఆ 10 సైడ్ హెడ్డింగ్ కరెక్ట్ గా రాస్తే, కరెక్ట్ గా మ్యాటర్ అనేది రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.